హలో ఎవ్రీవన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, రెవల్యూట్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటి యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. వీటి యొక్క శాలరీ చూసుకుంటే 25,000 ప్లస్ శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే, దీంట్లో జాబ్లో మీరు సెలెక్ట్ అయితే కనుక వీళ్ళే ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచే తెలుగులో కాల్స్ మాట్లాడితే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోండి. ఇంటి వద్ద నుంచి ఒక జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో ఎండింగ్లో మీ మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, సపోర్ట్ స్పెషలిస్ట్ ఐడెంటిటీ అండ్ వెరిఫికేషన్ అనలిస్ట్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో చూసుకుంటే అబౌట్ రెవల్యూట్ కంపెనీ గురించి ఇవ్వడం జరిగింది. అబౌట్ ద రోల్, మనకి జాబ్ వస్తే మనం చేయవలసిన వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ ఈ రెవల్యూట్ కంపెనీ అనేది కంప్లీట్గా ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన కంపెనీ. ఈ మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఈ యొక్క కంపెనీ అనేది డీల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది, పీపుల్ డిజర్వ్ మోర్ ఫ్రమ్ ది మనీ, మోర్ విజిబిలిటీ, మోర్ కంట్రోల్, మోర్ ఫ్రీడమ్. అండ్ సిన్స్ 2015 రెవల్యూట్ హ్యాస్ బీన్ ఆన్ ఏ మిషన్ టు డెలివర్ జస్ట్ దట్. ఎవరైతే మనీ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో, మనీ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకే ఇది ఒక ఫ్రీడమ్కి సంబంధించిన యాప్ అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే రిమోట్ అంటే ఇండియా వైడ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. యాజ్ వై కంటిన్యూ అవర్ లైటింగ్ ఫాస్ట్ గ్రోత్, 2 థింగ్స్ ఆర్ ఎసెన్షియల్ టు కంటిన్యూయింగ్ అవర్ సక్సెస్, అవర్ పీపుల్ అండ్ అవర్ కల్చర్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళ కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళ యొక్క కల్చర్ ఉంటుందో దాన్ని బట్టి కంపెనీ గ్రోత్ అనేది ఆధారపడుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే 2015 నుంచి ఈ యొక్క కంపెనీ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 8,000 ప్లస్ ఎంప్లాయీస్ తోటి ఈ యొక్క కంపెనీ అనేది రన్ అవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ జాబ్ మీకు వస్తే జాబ్ రోల్ ఏం చేయాలన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. అవర్ కస్టమర్ సపోర్ట్ టీమ్ ఈజ్ ఎ పబ్లిక్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ అండ్ ప్రొవైడ్స్ ఫస్ట్ క్లాస్ ఫ్రంట్ లైన్ సపోర్ట్ టు అవర్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్. మీకు జాబ్ వస్తే కనుక మీరు ఫ్రంట్ లైన్ సపోర్ట్ ఉండాలి కస్టమర్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీఆర్ ఆల్సో ఇంటర్నల్ కస్టమర్ ఛాంపియన్స్ వర్కింగ్ విత్ ప్రొడక్ట్ టీమ్స్ టు ఎన్ష్యూర్ యూజర్స్ స్టే ఎట్ ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ రెవల్ట్ డస్. ఇక్కడ రెవల్ట్ కంపెనీకి సంబంధించి మీరు ఫ్రంట్ ఎండ్గా వర్క్ చేయాలి. వీళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఏం మాట్లాడాలి, ఎలాంటి కాల్స్ మాట్లాడాలి, కస్టమర్స్ని ఎలాగా అట్రాక్ట్ చేయాలి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ఆ ప్రకారంగా నేర్చుకున్న తర్వాత కస్టమర్స్తో ఆ రకంగా మాట్లాడి మీరు ఈ రెవల్యూట్ కంపెనీకి సంబంధించి కస్టమర్స్ని సాటిస్ఫై చేయవలసి వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ చూసుకుంటే వీఆర్ ఎ గ్లోబల్ ఫైనాన్షియల్ సూపర్ యాప్. ఇక్కడ గ్లోబల్ ఫైనాన్షియల్ సూపర్ యాప్ కూడా ఉంది దీంట్లోని మెన్షన్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు బీ అవైలబుల్ 24/7 వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి అందించడానికి రెడీగా ఉంటారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దట్ సమ్టైమ్స్ మీన్స్ వర్కింగ్ నైట్స్ అండ్ వీకెండ్స్, వీ విల్ కంపెన్సేట్ యువర్ ఫర్ నైట్ షిఫ్ట్స్. ఎప్పుడైనా సరే నైట్ షిఫ్ట్లు ఉంటే కనుక మనం ఇంటి వద్ద నుంచే వర్క్ చేయొచ్చు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. వాట్ యూ విల్ బి డూయింగ్, మీరు చేయవలసిన పని ఏంటి అన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కండక్టింగ్ ఐడెంటిటీ అండ్ వెరిఫికేషన్ రివ్యూస్. ఎవరైతే కస్టమర్స్ వీళ్ళకి కాల్ చేస్తారో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఐడెంటిటీ అనేది మీరు మేనేజ్ చేయాలి. మేనేజింగ్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ రీప్రోసెసింగ్ ఆఫ్ కస్టమర్ డేటా నుంచి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయాలని మెన్షన్ చేశారు. ప్రివెంటింగ్ ఫ్రాడ్ ఆన్ బోర్డింగ్,
ఎవరైతే ఫ్రాడ్గా కాల్స్ చేస్తారో వాళ్ళని ప్రివెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాట్ యూ విల్ నీడ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్, నెక్స్ట్ గెట్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్నా లేకపోయినా పర్లేదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే విల్లింగ్ టు వర్క్ డిఫరెంట్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేయాలి, అంటే మార్నింగ్ షిఫ్ట్ కానీ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, వాటిలో కూడా వర్క్ చేయాలని మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి నైట్ షిఫ్ట్స్ అయినా కూడా పర్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఇక్కడ చూసుకుంటే నైస్ టు హ్యావ్ ప్రయర్ కేవైసీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని కస్టమర్స్కి సంబంధించిన ఆధార్ వెరిఫికేషన్, అలాగే పాన్ వెరిఫికేషన్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్ కట్గా ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయవలసి వస్తుందని మెన్షన్ చేశారు. ఫ్లూయెన్సీ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఎవరైతే సౌత్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లోనే కాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు క్లియర్ కట్గా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని అట్రాక్ట్ చేయవలసిందిగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుని చదువుకోండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాలంలో పెట్టడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంపెనీ గురించి ఇవన్నీ కూడా కంప్లీట్గా చదువుకోండి. ఈ కంపెనీ గురించి చదువుకోవడం వల్ల ఇంటర్వ్యూలో మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఈ వెబ్సైట్ పర్టికులర్గా పాయింట్ టు పాయింట్ కంప్లీట్గా చదువుకున్న తర్వాత ఈ వెబ్సైట్ ఎండింగ్లో చివరికి వస్తే కనుక అప్లై ఫర్ దిస్ రోల్ అని కనబడడం జరుగుతుంది. మనం అప్లై నవ్ అనేది క్లిక్ చేయగానే నెక్స్ట్ వెబ్సైట్ ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత మీ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్ అనేవి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్కి వాళ్ళు ఇంటర్వ్యూ కుదిరినప్పుడు అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాంట్లో మిస్టేక్స్ ఏమి లేకుండా ఎంటర్ చేయండి. కరెంట్ కంట్రీ ఇండియా అనేది సెలెక్ట్ చేయండి. కంపెనీ ఆక్యుపేషన్ చూసుకుంటే ఇక్కడ ఫ్రెషర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అనే దాన్ని మాత్రం రిమోట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇండియా రిమోట్ అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది అప్లై చేసిన తర్వాత క్లిక్ టు అటాచ్ డాక్యుమెంట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమే అనే దాన్ని అటాచ్ చేయండి. మీ యొక్క రెజ్యూమే అటాచ్ చేసిన తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఎథ్నిసిటీ అనే దాన్ని వైట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఎంప్లాయర్ బ్రాండింగ్ ఇవేం అవసరం లేదు. హూ ఆర్ గ్రాస్ యాన్యువల్ శాలరీ మోర్ దాన్ 4.5 lakhs మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసి వాటికి సంబంధించిన అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. లాంగ్వేజ్ స్కిల్స్ ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్తో పాటు మీకు ఏమొచ్చు అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నేటివ్ లాంగ్వేజ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేటివ్ లాంగ్వేజ్ C2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత డూ యూ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ కస్టమర్ సపోర్ట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. రొటేషనల్ షిఫ్ట్స్ మాత్రం ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే డూ యూ నీడ్ ఏ వీసా ఆర్ వర్క్ పర్మిట్ టు వర్క్ ఇన్ ద చూజన్ లొకేషన్ అనే దానికి ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇండియా వైడే కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో బ్లాక్ కలర్ బటన్లో సబ్మిట్ అప్లికేషన్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడికి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది అరేంజ్ చేస్తే దాంట్లో మీరు పాస్ అయితే కనుక మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.